కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల ఎంఆర్ఓ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లతో ఎస్ఐఆర్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన కీలక వివరాలను బిఎల్ఏలకు వెల్లడించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఏలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేస్తారని తెలిపారు. ఓటర్లు ఒక ఫారంను పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేసి మరో ఫారంపై బిఎల్ఓ సంతకంతో అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలని సూచించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను బిఎల్ఓలు నెలలో 3 సార్లు సందర్శిస్తారని చెప్పారు. మరణించిన తప్పుడు మరియు డూప్లికేట్ ఓటర్లను గుర్తించి జూలై 21న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్ మీద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లతోటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐఆర్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 15వ తేదీ నుంచి జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఓటర్లకి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో అదేవిధంగా ఓటర్లను గుర్తించడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ విషయం మీద అవగాహన కల్పించడం జరిగింది. సో అదేవిధంగా ఓటర్లందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి పంపిణీ చేస్తారు కాబట్టి ఓటర్లంతా కూడా మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని ఒక ఫామ్ మీ దగ్గర ఉంచుకొని ఒక ఫామ్ తిరిగి మీరు సంతకం చేసి బిఎల్ఓకి ఇవ్వాల్సి వస్తుంది. మీ దగ్గర ఉండేటువంటి ఫామ్ మీద బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర నుంచి మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా ఎన్యూమరేషన్ ఫామ్ ముట్టినది అని బిఎల్ఓ దగ్గర నుంచి మీరు అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఆ ఫామ్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని రెండవ ఫామ్ని మాత్రం బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఎక్కడైతే ఇళ్ళు లాక్లో ఉంటాయో ఆ ఇంటికి బిఎల్ఓ 3 సార్లు విజిట్ చేసి ఈ 4 రోజుల్లో 3 సార్లు విజిట్ చేసి అక్కడ ఓటర్ కన్నా అందుబాటులో కానీ లేనట్టయితే ఆ ఇంటికి అంటించి ఆ ఫామ్ మీద రిమార్క్స్ రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే గ్రామంలో కంప్లీట్గా అందుబాటులో లేరు, అదేవిధంగా చనిపోయిన ఓటర్లు ఉన్నారు, 2 సార్లు నమోదైన ఓటర్లు ఉన్నారు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లతోని అదేవిధంగా అక్కడ ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఓటర్లతోని బిఎల్ఓ విచారించి అవన్నీ రిమార్క్స్ రాసుకొని ఆ లిస్ట్ అంతా కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రచురించడం జరుగుతుంది. సో ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి బిఎల్ఓకి చేరవేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులోకి ప్రచురించడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని 21/7 పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆనాటికి 14/7 నాటికి ఎన్ని ఫామ్స్ అయితే బిఎల్ఓకి అందిస్తారో అన్ని ఫామ్స్ మాత్రమే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులోకి వస్తాయి. సో అదేవిధంగా ఏవైతే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులోకి రాలేదో ఎవరైనా ఓటరు పొరపాటున ఫామ్ బిఎల్ఓకి అందించలేకపోయినట్లయితే అటువంటి వాళ్ళకి కూడా అవకాశం ఉంది. 21/7 నుంచి 28 దాకా కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చింది కాబట్టి మీరు ఆ సమయంలో ఫామ్ 6 ఇచ్చి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఇచ్చి మేము ఇక్కడే ఉన్నాము, మాకు ప్రూఫ్లు ఉన్నాయి, మమ్మల్ని కొత్తగా డ్రాఫ్ట్ లిస్టులో రాలేదు కాబట్టి కొత్త ఓటుగా నమోదు చేయండి అని కనుక మీరు 21/7 నుంచి 28 లోపు ఫామ్ 6 కన్నా బిఎల్ఓ వాళ్ళ దగ్గర ఇచ్చినట్లయితే అవి కూడా మేము విచారించి వాటిని అన్నింటిని కూడా ఆమోదించి ఫైనల్ లిస్టు 22/9న ప్రచురించడం జరుగుతుంది. ఆ తేదీకి ఇవన్నీ కూడా అందులో చేర్చి మొత్తం టోటల్గా ఓటర్ లిస్ట్ని ఫైనల్ లిస్టు ప్రచురించడం జరుగుతుంది. సో ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఓటర్లు ఎవరైనా సరే మీరు జాగ్రత్తగా మీరు ఎన్యూమరేషన్ ఫామ్ని భర్తీ చేసి మీరు సంతకం చేస్తున్నారు కాబట్టి అక్కడ చట్టానికి లోబడి మీరు ఉంటారు కాబట్టి తప్పుడు సమాచారం దయచేసి ఎవరు ఇవ్వద్దు. అదేవిధంగా 2 చోట్ల పేర్లు ఉంటే 2 చోట్ల ఫామ్లు ఇచ్చినా కూడా మేము సిస్టంలో వ్యాలిడేట్ చేస్తాం. సో అవి మీరు ఆ అప్లికేషన్ మీద సంతకం పెడతారు కాబట్టి మీరు కూడా శిక్షార్హులు అవుతారు కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే మీరు భారతదేశంలో ఒక్క చోటే ఓటు ఉండాలి, ఆ ఒక్క చోట ఉండే విధంగా మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వండి. సో దాన్ని తీసుకొని మేము నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది బయట వేరే ప్లేస్లో ఓటు హక్కు కలిగి ఉండి ప్రస్తుతం నివాసం ఇక్కడ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా మీరు ఫామ్ 8 ఇచ్చినట్లయితే బిఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు ఫామ్ 8 ఇచ్చినట్లయితే మీ ఓటు ఎక్కడైతే ఉందో ఆ ఓటుని ఇక్కడికి మార్చి దాన్ని ఈ ఓటర్ లిస్టులో నమోదు చేయడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. సో ఏదైనా సరే మీకు ఓటర్లకు కానీ ఎవరికైనా సరే ఈ ఎస్ఐఆర్ మీద ఏమైనా అనుమానాలు ఉంటే మాకు సూపర్వైజర్లు 8 మంది సూపర్వైజర్లు మేము నియమించున్నాం. అదేవిధంగా తహసీల్దార్గా నేను ఉన్నాను కాబట్టి ఏదైనా మీరు అనుమానాలు ఉంటే మీరు కాల్ చేసి ఆ అనుమానాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా కలెక్టర్ గారి కార్యాలయంలో 1950తో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఆ కాల్ సెంటర్ కాల్ చేసి ఎస్ఐఆర్ మీద ఏదైనా మీరు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.
సో ఎస్ఐఆర్ సక్రమంగా జరిగి ఓటర్ లిస్టు సరైన ఓటర్ లిస్టు తయారు చేసేందుకు ఓటర్లంతా కూడా సహకరించాలని బిఎల్ఓలకి ఫీల్డ్లో సహకరించాలని కోరుకుంటున్నాను. Please subscribe SS News AP.